ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, ఫ్రోజన్ షోల్డర్ అనే ఒక కండిషన్ మనం వింటున్నాం కదా. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా గుర్తించాలి అండ్ దాని గురించి చెప్పండి సార్. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఇది ఇంగ్లీష్ పదమే కదా. ఫ్రోజన్ ఫ్రీజ్ అయిపోయిందంటే మూమెంట్ లేదని అర్థం. షోల్డర్ ఫ్రీజ్ అయిపోయింది, మూమెంట్ లేదు. దీనికి యాక్చువల్గా స్టిఫ్ షోల్డర్ అంటే భుజం టైట్ అయిపోతుంది అనేది అర్థం. ఇందులో 3 స్టేజెస్. లాస్ట్ స్టేజ్ ఫ్రోజన్ షోల్డర్. ఎర్లీ స్టేజ్ బిగినింగ్లో ఎలా ఉంటుంది వీళ్ళకి, కేవలం కొంత నొప్పి, కొంత కదలికలు తగ్గడం, ఇవి ఫుల్ మూమెంట్ ఈ రేంజ్ అనుకోండి. ఇలా తిప్పడం కానీ ఇలా ఇలా. ఇందులో 90% మూమెంట్ ఉంటుంది వీళ్ళకి, కానీ భుజం నొప్పి ఉంటుంది. సో ఈ స్టేజ్లో వీళ్ళకి మెడిసిన్స్ తోటి కొంత ఎక్సర్సైజ్ వ్యాయామము అంటే ఫిజియోథెరపీ టార్గెటెడ్ టువర్డ్స్ షోల్డర్ చేస్తే దాదాపు రిలీఫ్ వస్తుంది. సెకండ్ స్టేజ్లో ఇంకొంచెం నొప్పి పెరగడం, ఇంకొంచెం స్టిఫ్ అవడం, అంటే చిన్న చిన్న పనులు ఈ వెనక్కి అందుకోలేకపోవడం, పూర్తిగా బట్టలో తీగ మీద వేయలేకపోవడం, ఆ తిప్పలు మొదలవుతాయి అన్నమాట. కిచెన్లో ఆడవాళ్ళకి ఎత్తులో కబోర్డ్లో ఉన్న డబ్బాలు అందుకోలేకపోవడం, ఇట్లా భుజాన్ని మించి చెయ్యి పైకి లేపలేకపోవడం, అది సెకండ్ స్టేజ్. దాంట్లో కూడాను మెడిసిన్స్, కొంతవరకు షోల్డర్ ఇంజెక్షన్స్, మూడోది ఫిజియోథెరపీ. వీటి మూడితోటి కొన్ని వారాల వ్యవధిలో యూ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్, మామూలుగా వచ్చేసేయచ్చు. లాస్ట్ స్టేజ్ ఫ్రోజన్ షోల్డర్, ఫ్రీజ్ అయిపోయింది భుజము, పెద్ద కదలికలు లేవు, చాలా తక్కువ. దీంట్లో మందులు కాదు, దీంట్లో మజిల్ ప్రాబ్లం కాదు. ఇది ఇందాక నేను చెప్పింది మజిల్ టేర్ అయిపోయింది, కండ తెగింది, చేయి పైకి లేవడం లేదు. ఇక్కడ కండ తెగదు కానీ చేయి పైకి లేవదు. ప్రతి కీలుకి మనిషి శరీరంలో 2 ఎముకలు ఒకదానిలోంచి ఒకటి వెళ్ళిపోకుండా లిగమెంట్లు ఎలా ఉంటాయో లింకులు, చుట్టూ క్యాప్స్యూల్ కూడా ఉంటుంది. అంటే ఒక పొర అన్నమాట, 2 ఎముకల్ని పట్టి ఉంచే, దానిలోనే కదలికలు వస్తూ ఉంటాయి. ఈ క్యాప్స్యూల్ టైట్ అయిపోతుంది. టైట్ అయిపోయినప్పుడు ఫుల్ మూమెంట్ రావు. ఎముకలు బాగానే ఉంటాయి, గుజ్జు బాగానే ఉంటుంది, కండరాలు బాగానే ఉంటాయి, కానీ ఏవి ఫ్రీగా కదలవు. క్యాప్సూల్ టైట్ అయిపోతుంది. ఉదాహరణకి ఈ షర్ట్ ఉంది, ఇక్కడ ఎక్కువ లెంత్ పెట్టారు కాబట్టి నేను ఇట్లా అనగలుగుతున్నాను. ఇది టైట్ అయిపోయింది అనుకోండి, నాకు ప్రాబ్లం లేదు కానీ చేయలేను, ఈ స్ట్రెచింగ్ ఉండాలి. సో క్యాప్స్యూల్ ప్రాబ్లం ఇది. ఇది ఎక్కువగా డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. సో ప్రాపర్ డయాబెటీస్ కంట్రోల్ ఉండాలి, ఫిజియోథెరపీ ఉండాలి, దాంతో క్లియర్ అవుతుంది. ఫ్రోజన్ షోల్డర్లో ఎనస్థీషియా అంటే కొంత మనిషికి మత్తులాగా ఇచ్చి మ్యానిపులేషన్ చేస్తామండి షోల్డర్ని. దాంతో కొంత ఆ ఫ్రీజ్ టైట్ అయిపోయిన క్యాప్స్యూల్ ఫ్రీ అవుతుంది, ఫాలోడ్ బై ఫిజియోథెరపీ. కొంతమందికి పెద్ద వయసులో మత్తు కింద ఇలా అన్నప్పుడు ఎముకలో సహజంగా కొంచెం బోలా ఎముకలు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫోర్స్ ఇవ్వలేము. వాళ్ళల్లో షోల్డర్ ఆర్థ్రోస్కోపీ, అది నెక్స్ట్ మాట్లాడుకుందాము. షోల్డర్ ఆర్థ్రోస్కోపీ ద్వారా దాన్ని క్లియర్ చేయొచ్చు. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ని ఫస్ట్ ఎర్లీ స్టేజెస్ 1-2లో అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని అంటాము. యాక్చువల్గా మీరు ఈ పదాలని తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఎవరు మెడికల్ స్టూడెంట్స్ కాదు కాబట్టి. బట్ ఎర్లీగా ప్రాబ్లం ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వండి, ఎర్లీగా ట్రీట్మెంట్, ఎర్లీగా మీరు మీ పనులన్నీ చేసుకోవచ్చు, ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు.